నమస్తే అండి. తెలుగు వంటలకి స్వాగతం. మనం ఈరోజు చేసుకోబోయే మటన్ కర్రీ చేసుకుంటున్నాం. మటన్ అనేది ఒక హాఫ్ కేజీ తీసుకున్నామండి, కడిగి ఉంచుకున్నాం పక్కన. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. బౌల్ పెట్టుకుందాం, స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు బౌల్లో ఆయిల్ పోసుకుంటున్నామండి. ఆయిల్ మరిగింది, ఆనియన్స్ వేసుకుంటున్నామండి. ఆనియన్స్ అలా వేపుకోవాలండి. చిన్న చిట్కా అండి. ఇప్పుడు మనకి ఆనియన్స్ వేగాలనుకుంటే అందులో కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే కొంచెం వేరంగా వేగుతాయి. ఆనియన్స్ వేసుకున్నా మన ఇష్టమే, వేసుకోకున్నా మన ఇష్టమే. వేరంగా అవ్వాలి, ఆనియన్స్ వేరంగా వేగాలంటే చిన్న సాల్ట్ వేసుకోవచ్చు. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసేద్దాం. కొంచెం వేగుతుందండి. వేగినాక మనం టమాటా వేసుకుందాం. ఆనియన్స్ పచ్చిమిర్చి వేగేయండి. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. ఒక 2 minutes మూత పెట్టుకుందామండి. అంటే మనకి టమాటా వేసుకున్నాం కదా, కొంచెం అది ఉడుకుతుంది అన్నమాట. మూత తీద్దామండి. టమాటా వేగుతుందండి. టమాటా కూడా వేగిపోయిందండి. ఇప్పుడు టమాటా వేగిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకోవాలి. మొత్తం మళ్ళీ కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకుంటున్నామండి. గరం మసాలా, ఈ మటన్ కర్రీ చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ అనేది. నెక్స్ట్ ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి అండి. ఇప్పుడు మసాలా వేగిందండి. ఇప్పుడు మనం తీసుకున్న మటన్ వేసేసుకుందాం. మొత్తంతో కలపాలండి. మూత పెట్టుకుందామండి 2 minutes. పసుపు వేసుకుంటున్నామండి. అలాగే కారం మనం ఎంత కావాలో కారం దాన్ని బట్టి మనం వేసుకోండి. కారం అన్న వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా కూరని. సాల్ట్ వేసుకుంటున్నాం. మొత్తం కలుపుకోవాలి. తెలుగు మటన్ కర్రీ. ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా మేము ముందుకు వస్తుంటాం.
తెలుగు వంటలకి అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం మనం ఆలు కొంచెం ఎగుతుంది, వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు అందులో మనం వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు మనం అందులో మరి మటన్ కొంచెం ఉడకాలి కదండి, అందుకని కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూసుకోండి, ఉప్పు సరిపోయిందో చూసుకోండి, తగినంత ఉప్పు వేసుకోండి. అలా కారం కూడా చూసుకోండి, ఎంత కారం కావాలంటే అంత కారం కూడా మనం వేసుకోవచ్చు. అలాగే మనం కొంచెం పైన అలాగా కొత్తిమీర కొంచెం జల్లుకుందాం. మనం మూత పెట్టుకుందాం, 10 minutes మనం అది ఉడుకుతుందండి మటన్ కర్రీ. చూద్దామండి, మూత వేసి ఉడుకుతుంది కదా. 10 minutes కలుపుదాం. కొంచెం మటన్ కదా ఉడకనివ్వాలి, మళ్ళీ కాసేపు ఉంచుతామండి మూత పెట్టేసి. ఒక పావుగంట అయింది కదండి, చూద్దాం మూత తీసి. ఉడుకుతుంది. మన తెలుగు వాళ్ళకంటే అందరూ కూడా మటన్స్ అంటే చాలా అందరికీ ఇష్టంగా తింటారండి. మీరు కూడా మా ఛానల్ ఫాలో చేయండి ఫ్రెండ్స్, అందరూ కూడా. ఉడుకుతుంది, కొంచెం దగ్గర అయిపోతే ఆపుకోవచ్చు. 5 minutes ఉంచుదాకా. వాటర్ లాగా ఉంది కదా ఇంకా, అందుకని కొంచెం ఆ వాటర్ లాగా కొంచెం తగ్గినాక మనం చూసుకొని ఆపేద్దాం స్టవ్. మూత పెట్టుకుందాం, మళ్ళీ మూత తీసుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం. మటన్ కర్రీ, తెలుగువారి మటన్ కర్రీ చాలా మంచిగా ఉంది, స్మెల్ భలేగా ఉందండి. అందరు కూడా తినేవాళ్ళు, అందరు ప్రతి వాళ్ళు కూడా మటన్ అంటే ప్రతి వాళ్ళకి ఇష్టంగా తింటారు. మీరు కూడా ఫాలో చేసి అందులో చూడండి ఫ్రెండ్స్, ఎలా ఎలా వండాలో కూడా చూడండి ఫ్రెండ్స్. అవి ఉడికిపోయింది. లాస్ట్కి వచ్చి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని ఆపేసుకుందాం స్టవ్. ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోదు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా. ఇప్పుడు మనం ఉడికిపోయింది, స్టవ్ ఆపేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మటన్ తెలుగువారి మటన్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. మరి ముందు మంచి మంచి వీడియోస్, మంచి మంచి వంటలు వస్తాం ఫ్రెండ్స్. అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.